నాడు కటిక పేదరికం, నేడు అందరికీ ఆదర్శం. ఆపద అంటే అభయహస్తం అందిస్తున్న హసన్. ఆ గ్రామంలో అందరికీ అందరూ బంధువులే, అందరూ ఆత్మీయులే. అందరివాడు హసన్. ఈ హసన్ ఎవరో వివరాల్లోకి వెళ్దాం. సామాజిక సేవలో ఎన్నో సహాయ సహకార కార్యక్రమాలు చేస్తూ మరి హసన్ అంటే అందరికి అభిమానం, హసన్ అంటే అందరికీ ఒక మంచి అభిప్రాయం, హసన్ అంటే అందరికీ అన్నలాగా మరి అనేక మందికి ఎంతో మందికి మరి సహాయంగా ఉంటూ మరి మాందొడ్డి గ్రామంలో పుట్టినటువంటి హసను మరి ఆ గ్రామాన్ని ఆదర్శంగా చేసుకొని తన పుట్టిన గ్రామమైనటువంటి ఆ గ్రామాన్ని మరి ఎంతో మంది పేదరికంలో ఉన్న వాళ్లకు మరి ఎంతో మంది ఆరోగ్యాలు బాలేక అనారోగ్యాలతో బాధపడే వారికి మరి హసన్ తన వంతు సహాయంగా మరి ఆ గ్రామానికి సేవలు చేస్తున్నటువంటి హసన్ మనతో పాటు ఉన్నారు. మరి హసన్ ఎందుకు చేస్తున్నాడో, ఎలా చేస్తున్నాడో, మరి ఇలాంటి వ్యక్తిని ఎంతో మంది కూడా ఆదర్శంగా తీసుకునే అవకాశం ఉంది కాబట్టి మరి హసన్తో మరిన్ని విషయాలు మనం తెలుసుకుందాం. జోగులాంబ గద్వాల జిల్లా రాజోలి మండలం మాందొడ్డి గ్రామం మారుమూల ప్రాంతంలో జన్మించి కటిక పేదరికాన్ని జయించి ఎంతో మంది నిరుపేదలకు ఆపద్బాంధవుడై అభయహస్తం అందిస్తూ ఆ గ్రామ బాధ్యతనే తన భుజాలపై మోస్తూ అతి చిన్న వయసులో అనేక సేవా సహాయ కార్యక్రమాలు చేసి అందరి మన్ననలు పొందుతున్న ఈ హసన్ జీవిత చరిత్ర ఒక విచిత్ర కథగా అందరికీ ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. కడు పేదరికంలో పుట్టి కటిక దారిద్ర్యాన్ని అనుభవించి కష్టాలు తప్ప ఇష్టాలు తీర్చుకోలేని నిరుపేద బతుకు నుండి ఎందరో అభాగ్యుల ఆకలి తీర్చే అన్నదాతగా, ఆపదలో అండగా ఉండే ఆపద్బాంధవుడుగా, ఆదర్శ పురుషుడుగా ఎదిగిన ఈ హసన్ అందరికీ ఆదర్శం అవుతున్నాడు. ఎంతో మంది ధనవంతులైనప్పటికీ కూడా సహాయం చేయాలనే గుణం ఎవరికి ఉండదు. అయినప్పటికీ కూడా మీరు ఒక పేదరికం నుంచి వచ్చారన్నారు. అసలు మీకు ఎందుకు మీ గ్రామానికి చేయాల్సిన అవసరం ఏమవుతుంది? ఎందుకు వేయాలనుకున్నారు మీరు ఈ సహాయ కార్యక్రమాలు? సార్, ముఖ్యంగా HM19 వాళ్ళకు ధన్యవాదాలండి. సార్, నేను చిన్నప్పటి నుంచి చాలా బీద పరిస్థితుల్లో ఉండి చాలా కఠినంగా కష్టాలు అనుభవించాను. ఆకలి విలువ, నాకు కష్టం విలువ బాగా తెలుసు కాబట్టి నేను నా వంతు సహాయంగా మా ఊర్లో కొంచెం ఏదో ఒక ఆదర్శంగా నిలవాలని చెప్పి చేస్తున్నాను. మొత్తం సేవలు చేసుకుంటూ చిన్నతనంలోనే తల్లిని కోల్పోయి ఆకలి బాధలతో అలమటిస్తూ ఒక్క పూట అన్నం కోసం రోజంతా ఎదురుచూసిన సందర్భాలు అనేకం. ఉండడానికి గూడు లేక, తినడానికి తిండి లేక, బంధువులు పట్టించుకోక, బ్రతకడానికి ఎలాంటి అవకాశాలు లేక కటిక పేదరికం అనుభవించాడు. అంత భయంకరమైన పరిస్థితులే ఈ హసన్ చరిత్ర. అంటే డబ్బు సంపాదించుకున్న తర్వాత ఈ పల్లెటూరు వదిలి పట్టణాలకు వెళ్తారు. మరి ఆ పట్టణాల జీవితానికి వెళుతూ అక్కడే ఉంటారు. కానీ మీరు ఎందుకు, అంటే మీరు ఈ రోజు ఈ పొజిషన్ లో ఉన్నప్పటికీ కూడా మీరు ఎందుకు గ్రామంలో ఉండాలనుకుంటున్నారు? ముఖ్యంగా ఏమిటంటే, ఈరోజు మీ HM19 ద్వారా ఈరోజు చాలా సార్లు కూడా నాకు ఎప్పుడు అవకాశం రాలేదు. ఫస్ట్ టైం అవకాశం వచ్చింది కాబట్టి చెప్తున్నా. నేను ఎంత పేదరికంలో అంటే తొడుక్కోవడానికి బట్టలు లేదు అసలు సరిగ్గా, ఇంకా తినటానికి తిండి లేని కటిక పేదరికం కుటుంబంలో జన్మించాను నేను. అయితే నా ఊరు పలాని వాడని చూడకుండా ప్రతి ఒక్కరూ నాకు, ఇంటి పక్కల వాళ్ళు అందరూ, నా గ్రామం మొత్తం నాకు అన్నం పెట్టి ఈరోజు నేను ఈ స్థాయిలో ఉండనంటే అది నా ఊరే. మీరు అన్నట్టు మా ఊరికి ఎన్ని సేవలు నేను ఎంత చేసినా తక్కువనే. నా జీవితకాలం నేను రుణపడి ఉంటాను. నేను ఈరోజు ఈ స్థాయిలో ఉండనంటే మా ఊరు ప్రజలు, మా ఊరు. మీ ఊరు వాళ్ళు నిన్ను ఆదరించారు, అన్నం పెట్టారు, ఆదరించారు, చూపించారు. లాస్ట్ కు నాకు జ్వరం వస్తే కూడా మా ఊరే నన్ను ఆదుకుంది. నా ఇంతవరకు అయితే నా పెళ్లి 2017లో అయింది. నా పెళ్లి కూడా నా దగ్గర జస్ట్ 317 రూపాయలు మాత్రమే నేను పర్చేది. అన్ని కులాల వాళ్ళు నాకు పెళ్లి చేసినది మా ఊరు చందాలి గ్రామం. అంటే నీ బాల్యం నుంచి కూడా ఇప్పుడు ఈ స్థాయి వరకు కూడా నీ గ్రామం ఎంతో కూడా నీకు సహకరించింది. సహకరించడం వల్ల వాళ్ళకు ఎంతో కొంత సాయం చేయాలని నా వంతు నాకు ఇచ్చిన దాంట్లో ఎంతో ఉంటాను. నా ఊరికి నేను రుణపడి ఉండాలని చేస్తుంది. తాను పడిన బాధలు ఎవరూ పడకూడదు, తాను పుట్టిన గ్రామమే తన కుటుంబంగా, ఏ బంధువులు లేకపోయినా ఊరంతా నా బంధువులే అని అనేక సేవా కార్యక్రమాలు చేస్తూ అన్ని సౌకర్యాలు ఆ గ్రామానికి అందించాడు హసన్. తన పేదరికమే తనకి పాఠాలు నేర్పి కూటికి లేని పరిస్థితి నుండి కోటీశ్వరుడిగా ఎదిగిన తీరు అందరికీ ఆశ్చర్యం. ఇది సినిమా కథ కాదు, నిజ జీవితం. దానికి సాక్ష్యం తాను పుట్టిన గ్రామమే.
తన కష్టాలే కసిగా మార్చుకుని పట్టుదలతో ప్రయోజకుడయ్యాడు. చిన్న చిన్న వ్యాపారాలు చేస్తూ ఒక్కో మెట్టు ఎదుగుతూ అనేక వ్యాపారాల్లో అనుభవం పొంది వచ్చిన ఆదాయంలో కొంత తన గ్రామ అభివృద్ధికి, అనాథలకు, ఆపదలో ఉండే వాళ్ళకి సహాయం చేస్తూ ఎందరికో స్ఫూర్తిదాయకంగా నిలుస్తున్నాడు. ఈ సేవా కార్యక్రమాలు చేస్తా ఉన్నారు అంటే ఇంత తక్కువ టైంలో మీకు ఇంత సంపాదన ఎలా కలిగింది? మీరు ఎలా సాయం చేయాలనుకుంటున్నారు? అయితే నేను పుట్టుక నుంచే ఇందాక చెప్పాను పెద్దగా పేదరికంలో పుట్టానని. అయితే నేను చాలా పనులు చేస్తున్నాను. బైక్ మెకానిక్ చేస్తా, పంచర్ షాప్ చేస్తా, ఇంకా రిబటన్ షాప్ చేస్తా, ఫోర్మెన్ అని, ఇంకా లారీ క్లీనర్ గా చేసిన, లారీ డ్రైవర్ గా చేసిన, హైదరాబాద్ లో ఓలా క్యాబ్ నడిపేవాడిని, 5 years నడిపిన. ఇప్పుడు ప్రెసెంట్ కర్నూలులో సొసైటీ ట్రాన్స్పోర్ట్ లో కూడా 5 years చేసిన. నాకు ఏమనిపించిందంటే వల్ల మొత్తం ఈ సమాజంలో చూసి నేనే ఒక్కరిని ఇలా కష్టాలు పడుతున్నా కదా, ఇలాంటి వాళ్ళు ఇంకా చాలా కష్టాలు పడుతున్నారు. వల్ల కాకుండా మనం ఒక స్థాయికి వచ్చి నాలాంటి కష్టాలు ఇతర వాళ్ళు కూడా పడకూడదు. నాకు వచ్చిన బాధ ఇంకా నాకే ఈ సమస్య ఉందంటే నాలాంటి వాళ్ళు ఇంకా చాలా మంది ఉంటారు. కానీ వాళ్ళకందరూ ఇప్పుడు మా ఊర్లో ఉన్న మంచి వాళ్ళు, మా ఊరు చేసినంత సహాయం చేసే వాళ్ళు వేరే ఇతర విలేజ్ లో ఉండరు. నేనేమనుకున్నా అంటే మనం ఒక స్ఫూర్తి కావాలా, అంటే మన లాంటి వాళ్ళు ఇంకా చాలా మంది ఉన్నారు కాబట్టి మనం వాళ్ళని ముందుకు తీసుకెళ్ళాలా. మనం ఎదిగి మనం కష్టపడి నేను ఈ కష్టం పడి నేను ఇంత ముందుకు వచ్చి ఇంత మందికి సాయం చేస్తున్నా, మీరు ఈరోజు నా కోసం ఇంత దూరం వచ్చినారంటే కూడా నేను చేసిన కార్యక్రమాలే. కాబట్టి మా ఊరు నేను చాలా మంది ఇన్స్పైర్ కావాలి, వాళ్ళు కూడా సేవ కార్యక్రమాలు వాళ్ళు కావాలా ఈ ఆలోచన అని చెప్పి నేను ముందుకు వస్తున్నా. అదే నేను ఏమంటున్నా అంటే మీకు వచ్చిన వ్యాపారాలు అంటే మీరు ఎలాంటి వ్యాపారాలు చేస్తారు, ఏం చేస్తారు, ఎలా మీరు డెవలప్ అయ్యారు? నేను ఇప్పుడు ప్రెసెంట్ రియల్ ఎస్టేట్ చేస్తున్నా. దాని ద్వారా వచ్చిన డబ్బు ద్వారానే కొంచెం మా ఊరికి నేను సేవలు చేస్తున్నా. ఇంకా బయట నుంచి ఎవరన్నా మా ఇంటికాడ వచ్చి అన్న ఈ సమస్య అంటే కూడా మా పిల్లల ద్వారా కూడా నేను సాయం చేస్తున్నా, బయట వాళ్ళకి, ఆడపిల్లలకి. కానీ మీరు ఇది వరకు చేసిన సహాయాల్లో అంటే మీరు చేసినవి ఎలాంటి సహాయాలు చేశారు మీరు? రీసెంట్ గా ఒక 3 years బ్యాక్ అయితే మా ఊరు పక్కల పచ్చేర్ల గ్రామం అని ఉంది. ఇది బాగా హైలైట్, నాకు బాగా పేరు తెచ్చినది. ఇది బాగా మీ మొదటిది అయితే దాంట్లో ముజామిల్ అని, పచ్చేర్ల గ్రామంలో ముజామిల్ అని 2 years బాబు లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ ద్వారా బాధపడుతున్నారు. వాళ్ళు ఆపరేషన్ కి 20 లక్షలు ఖర్చు అవుతుందని చెప్పినారని చెప్పి వాళ్ళు ఫాదర్ అబ్బాయిని తీసుకొని మన ఇంటి దగ్గరకు వచ్చిండ్రు. అప్పటికే నేను కొంచెం ఊర్లో విలేజ్ లో చిన్న చిన్న వర్క్లు సహాయాలు చేస్తుంటే, ఎవరికైనా ఇప్పుడు స్కూల్ ఏదైనా ఉందంటే, సమస్య ఉందంటే స్కూల్ పనులు, వాటర్ ట్యాంక్స్ కానీ ఏదైనా పిల్లలకి చదువుకోవడానికి ఇబ్బంది అవుతుందంటే కూడా నేను ఫ్యాన్ లేపించేది. ఇలాంటి ఊర్లో ఇలాంటివన్నీ చూసి వాళ్ళు నా దగ్గర మీరేం సాయం చేశారు అబ్బాయికి? నేను వాళ్ళకి ఈ రోజు కాదమ్మా రేపు పొద్దునకి రానని చెప్పి మార్నింగ్ వస్తే మా హసన్ యూత్ అని ఒక టీం ఏర్పరచుకొని ఒక చిన్న చిన్న పిల్లల్ని గ్యాదర్ చేసుకొని హసన్ యూత్ ద్వారా అని చెప్పి ఒక 30,000 వాళ్ళకి ఇచ్చి మన HM90 ద్వారా, సాక్షి ద్వారా ఇలా నాకు పరిచయం ఉన్న వాళ్ళతో కలిసి పేపర్లు వేయించినాక దాంట్లో అందరు చాలా మంది అంటే నా వీడియోస్ ఇంతకుముందు చేసిన కార్యక్రమాలు చూసిన వాళ్ళు కూడా ఉంది, అసలు వెరీ గుడ్ జాబ్ అని చెప్పి వాళ్ళు కూడా సాయం చేశారు. అయితే ఒక 2-3 days లోనే ఒక 5 lakhs వరకు గ్యాదర్ అయినాయి. ఇంకా మా ఊర్లో గ్రామ ప్రజలు పెద్దలు అని చెప్పి అసలు మనం ఇంటింటికి చంద తీసుకొని అబ్బాయికి సాయం చేద్దాం, మంచి ఆలోచన అని చెప్తే ఒక డబ్బా తీసుకొని ఇంటింటికి తిరిగి మా గ్రామ పెద్దలు, ప్రజలు, రైతు సంఘం వాళ్ళు, సర్పంచ్ గారు అందరూ చిన్న పిల్లలతో, స్కూల్ పిల్లలతో సహా స్కూల్లో కూడా అమౌంట్ గ్యాదర్ చేసి మొత్తం 2,80,000 ఆయన బాబు తండ్రికి ఇచ్చినాము. ఇచ్చిన తర్వాత పైనుంచి కూడా కొంచెం ఫోన్లు వచ్చినాయి బయట వేరే నాకున్న సర్కిల్ ద్వారా చేసిన పబ్లిసిటీ ద్వారా చాలా మంది వాళ్ళకి సాయం చేయాలనే వచ్చినాయి. అన్న మీడియా వాళ్ళు కూడా చిన్న చిన్న రోజుకు ఒక పేపర్ స్టేట్మెంట్ ఇచ్చేవాళ్ళు, బాగా సపోర్ట్ చేశారు. అలా 2 months కష్టపడి బయట ఉన్న నాకు సర్కిల్ ద్వారా అందరినీ కొంచెం గ్యాదర్ చేసుకొని 20 లక్షలు జమ చేసినాం. 20 లక్షలు సర్జరీ సక్సెస్. అబ్బాయి బాగున్నాడు. అంటే మొత్తానికి మీరు ఒక కాన్సెప్ట్ చేయొచ్చు అనేది. అవును, అబ్బాయిని మొత్తానికి ఎక్స్పోర్ట్ చేస్తూ మీరు ఫౌండింగ్ చేశారు, సక్సెస్ అయ్యారు. అవును. దీంట్లో ఇంకా ఏముందంటే నాకు ఇంకా బాగా సపోర్ట్ చేసినది అంటే మన రాజోలి మండలంలో నిషాక్ అన్న, జిల్లా కోఆప్షన్ గారు అని, ఆయనకి నిజంగా హ్యాండ్స్ ఆఫ్.
అన్న బాగా సపోర్ట్ చేసినాడు. అన్న కూడా ఊర్లో నా కోసం నాకున్న ఫ్రెండ్షిప్ ద్వారా అన్న బాగా కష్టపడి అన్న కూడా రాజోల్లో మొత్తం ఇంటింటికి తిరిగి డబ్బా తీసుకొని గ్యాదర్ చేసి అన్న కూడా 3 lakhs వరకు గ్యాదర్ చేసి ఇచ్చిండు. ఇంకోటి ఏముందంటే అన్నది ఒక జిల్లాకు ఆప్షన్ అయ్యింది కూడా నిషాక్ అన్న గారు ఒక నెల మొత్తం నాపడే జరిగింది. ఒక నెల మొత్తం మొత్తానికి అందరూ కలిసి చేసినాం, సక్సెస్ చేసినాం. ఒక ప్రాణాన్ని తమ గ్రామ ప్రజలను ప్రభుత్వాలు పట్టించుకోకపోయినా తన సొంత డబ్బులతో మట్టి రోడ్లను వేయించి ఎన్నో రోజులుగా రహదారి సరిగా లేక అవస్థలు పడుతున్న ప్రజలకు మెరుగైన ప్రయాణ రహదారి సౌకర్యం కల్పించాడు. చావు బ్రతుకుల మధ్య ఉండే ముజమిల్ అనే ఒక చిన్నారి బాలుడికి తన సహాయం అందించి లివర్ మార్పిడికి కావలసిన డబ్బులు సమకూర్చి బాలుడి ప్రాణాలు నిలిపిన నిజమైన మానవత్వం కలిగిన మహానుభావుడు ఈ హసన్. అలాగే క్యాన్సర్ రోగులను 1 సంవత్సరం పాటు దత్తత తీసుకొని వారి బాగోగులు చూసుకొని శబాష్ అనిపించుకున్న సూపర్ హీరో ఈ హసన్. ఇలాంటి అనేక సేవా కార్యక్రమాలతో పాటు ఎందరికో చేయూతనిస్తూ ఆర్థిక అభివృద్ధి రంగాల్లో రియల్ ఎస్టేట్ వ్యాపార లావాదేవీల్లో భాగస్వాములను చేస్తూ వారిని ఉన్నతంగా తీర్చిదిద్దుతున్నాడు. ఆర్థిక పరంగా చదువుకు దూరమైన చిన్నారులకు కూడా చేయూతనిస్తూ అనారోగ్యంతో ఉన్న అనేక మంది పేదలకు తాను వైద్యం చేయిస్తూ ఇలా చాలా కుటుంబాలకు భరోసానిచ్చాడు. అందుకే హసన్ అందరికీ ఆపద్బాంధుడయ్యాడు. ఎటువంటి లాభాపేక్ష లేకుండా, రాజకీయ అండ లేకుండా ఆ గ్రామానికి కొండంత అండయ్యాడు. అట్లాగే మీరు మీ గ్రామంలో చాలా మందికి ఏదన్నా ఆపద అనుకుంటే అంబులెన్స్ పంపించడము, అట్లాగే రోడ్లు లేకపోతే మీ రోడ్లు కూడా చాలా వరకు అంటే మేము కూడా కొన్ని చూసాను పేపర్ కటింగ్స్ లో ఇట్లా మీ సొంత డబ్బులతోనే వేయించారు మీరు. అట్లాగే మీరు చాలా మంది పోలీసులు కూడా ఇన్ఫార్మ్ ఇచ్చారని కూడా తెలిసింది. చాలా వరకు సేవా కార్యక్రమాలు చేశారు. ఇవన్నీ కూడా ఎక్కడ పబ్లిసిటీ కాలేదు. అంటే మీకు ఎప్పుడన్నా అట్లా మీకు కావాలని అనిపించింది అట్లా? లేదండి, నేను ఇది ఏముందంటే పబ్లిసిటీ కోసం ఏం లేదన్నా. ఇప్పుడు ఎవరన్నా కానీ మనకు వచ్చి హెల్ప్ అడిగినారంటే ఒక చేయాల, ఉత్త చేతులతో పంపించకూడదు. మనతో ఏంటైతే అంత చేయాలనే ఆలోచన తప్ప నాకు ఎప్పుడు పేపర్లో రావాలా పబ్లిసిటీ. చాలా మంది చిన్న సహాయాలు చేస్తారు, వాట్సాప్ లో ఫేస్బుక్ లో వాళ్ళు పబ్లిసిటీ చేస్తూ ఉంటారు. మీరు అనేక సేవా కార్యక్రమాలు చేసినప్పటికీ కూడా ఎక్కడ కూడా మీరు పబ్లిసిటీ కాలేదు. అంటే చాలా మందికి అలాంటి ఆలోచన ఉంది. అంటే మీకు ఎటువంటి ఆలోచన లేకుండా మీరు చేశామంటున్నారు. ఇది ఏముందంటే నేను రాజకీయ పరంగా ఒక సందేహం అంటే ఏం లేదు. దేనికి అంటే మీరు భవిష్యత్తులో ఏమన్నా మీరు పొలిటికల్ గా లేదండి అలాగే చేస్తున్నారు? నా ఊరు మీద ఉన్న ప్రేమతో నేను చేస్తున్నా ఈ కార్యక్రమాలలో. మా ఊరు వాళ్ళ సపోర్ట్ తోని, అండ్ మా ఊర్లో చాలా మంది పిల్లలు కూడా బాగా సపోర్ట్ చేస్తారు. వాళ్ళు కూడా ఎప్పుడన్నా నేను బయటకు వెళ్ళినా, ఇప్పుడు రీసెంట్ గా 1 year బ్యాక్ రాజుల్లో 18 మందిని టీవీ పేషెంట్లను దత్తత తీసుకున్నా. అనిల్ కుమార్ అని మా ఎస్సీ దళిత యూత్ అని 18 మంది టీవీ పేషెంట్లు 1 year చేశారు మీరు వాళ్ళకు. అన్న నిషాక్ అన్న మనకి అన్న క్లోజ్ కదా, ఈ ఆపరేషన్ సక్సెస్ అయిన తర్వాత చెప్పినాడు అన్న. మీరు ఎలాంటి సేవ చేశారు వాళ్ళకి? మీరు అంటే ఎలాంటి వాళ్ళకి మంత్లీ సరుకులు అందించేవాళ్ళు. మొత్తం వాళ్ళకి ఫుడ్, వాళ్ళ హెల్త్ పరంగా ఏ ఫుడ్ అయితే డాక్టర్లు చెప్పినారో ఆ ఫుడ్ అరేంజ్ చేసేది. ఎంత వరకు మంత్లీ 25,000 దాకా వస్తుంది. మంత్లీ వస్తుంది. 1 year 1 year అన్న 1 year అన్నారు. 1 year మీ బడ్జెట్ 1 year మా బడ్జెట్ 1 year వరకు వస్తుంది. మంత్లీ 20,000 దాకా వచ్చేవాళ్ళు. ఇంకా పిల్లలు, నాకు వెహికల్ ఉంది బులోరా, ఆ వెహికల్ లో సరుకులు తీసుకొని పోయి ఇంటికాడ పోయి చేయాలి. మీకు బాగా అంటే మీరు చేసే సేవల్లో చాలా వరకు సేవ కార్యక్రమం మీకు సంతృప్తి ఇచ్చేది ఏది ఉంది? ఇదే ఆపరేషన్. అంటే ఒక మనం ఎన్ని కోట్లు పెట్టినా కొనలేనిది ప్రాణం. మనం అంటే దీంట్లో ప్రతి ఒక్కరు ఒక్కొక్క రూపాయి ఇచ్చిన వాళ్ళకి కూడా ఆశీర్వాదమే ఉంటుంది. అబ్బాయి బతకడానికి ప్రతి ఒక్కరు బాగా ఇది చేసినారు. కాబట్టి నాకు ఫస్ట్ పేరు కన్నా ఏముందంటే డబ్బు ఎప్పుడైనా సంపాదించుకుంటాం, ఒక ప్రాణం నిలబెట్టడం చాలా అదృష్టం. అది నేను మొదటిసారి కష్టపడి పట్టుకున్నా. నాకు ఇంతమంది సపోర్ట్ చేసి నాకు మంచి పేరు చేసినదంటే ఇదే. ఈ మధ్య కాలంలో కూడా పొలిటికల్ లో కూడా తిరిగినట్టున్నారు. చాలా వరకు కొన్ని మీటింగ్లకు మీరు చాలా మంది తీసుకెళ్లి మీరు ఏదైనా పార్టీలో పనిచేస్తా ఉన్నారా? ఇప్పుడు నేను పార్టీ పరంగా అయితే ఎక్కడ లేనా. అయితే ఇప్పుడు శ్రావణ్ కుమార్ అన్న యూత్ అని ఉన్నారు, అన్న వాళ్ళు వారి విశేష అన్న వాళ్ళు అని ఉన్నారు బయట. వీళ్ళందరూ ఏమవుతుందంటే ఇట్లా ఇన్ని వర్క్స్ చేస్తున్నావు కదా అని చెప్పి అన్న వాళ్ళు కొంచెం రిక్వెస్ట్ చేసి మీ సపోర్ట్ కావాలన్నందుకు నేను రీసెంట్ గా మన ఎమ్మెల్యే ఎలక్షన్లలో, ఎంపీ ఎలక్షన్లలో కాంగ్రెస్ లో సపోర్ట్ చేసిన. కాంగ్రెస్ వాళ్ళు అంటే మీరు హసన్ పిలిస్తే చాలా మంది యూత్ వెళ్తారు, చాలా మంది మీ వెంట నడుస్తారు. సో మిమ్మల్ని చాలా మంది లీడర్స్ కూడా అప్రోచ్ అయినారు. గతంలో కూడా సాయి చంద్ర గారు కూడా ఇంటికి వచ్చిన సందర్భం.
అయితే మీకు ఈ కాంగ్రెస్ లో మరి ఏదైనా పదవి ఏదైనా ఇచ్చారా? ఆహా లేదు, మీరే తీసుకోలేదా? లేదు, నేను అడగలేదు, వాళ్ళు చెప్పలేదు. జస్ట్ నేను మా వాళ్ళ కోసం, ఇప్పుడు ఇతర వాళ్ళు నాకు ఇప్పుడు సాయం ఎట్లా చేసినారో వాళ్ళ అభిమానం కోసం నేను వెళ్ళి వాళ్ళకి సపోర్ట్ చేసిన అంతే. నానైతే ఏది అడగలేదు, వాళ్ళు కూడా నాకేం చెప్పలేదు. ఇంకోటి హసన్ అంటే ఒక సాయం చేసేదే కాదు, చాలా మంది కూడా ఏమన్నా గ్రామంలో ఏదైనా చిన్న చిన్న పాము కరిచినా తేలు కరిచినా ఇట్లాంటి వాటికి కూడా మీరు మందు ఇస్తావా లేకపోతే ఏదైనా వైద్యం చేస్తావని తెలిసింది, అది ఎలాంటిది? నా మంది ఏం లేదన్నా, జస్ట్ నాకు నేను ఇప్పుడు మేము ముస్లిమ్స్ కాబట్టి మా దాంట్లో ఖురాన్ లో కొన్ని ఆయతులు ఉంటాయి అన్నమాట. అవి జస్ట్ అవి చదివి దువా చేసి ఒక గ్లాస్ వాటర్ తాగుతాం. అది కూడా భగవంతుడు ఇచ్చిన వరమే అది కూడా. కానీ ఎటువంటి మీరు అంటే ఏమి ఇవ్వరు మీరు? ఆహా, ఏం లేదు. ఇప్పుడు ఎవరన్నా కానీ పాము కానీ తేలు కానీ కరిచిందంటే అవతల వాళ్ళు ఫోన్ చేసి ఇప్పుడు చేతిగా కాలుగా కరిచింది, ఖర్చు ఇన్ని నిమిషాలు అయిందని చెప్తే ఆ నిమిషాలను బట్టి మనం దువా చేయడం జరుగుతుంది. అక్కడ వాళ్ళు ఉన్న కాడ వాళ్ళు వాటర్ తాపితే కూడా పొలాలు ఉన్నా కూడా సరే ఫోన్ ద్వారానే ఫోన్ ద్వారా సక్సెస్ అయితే సక్సెస్ అయింది. చాలా మందికి అయింది. అంటే చాలా మంది ఒడ్డుకి వెళ్తే ఏదైనా చెట్టు పోయడమో లేకపోతే ఇట్లా ఫోన్ ద్వారా అది పాసిబుల్ ఎట్లా అనేది అది భగవంతుని ద్వారా ఉంటది. చాలా మంది వరకు మా దాంట్లో చెప్తారు కదా, దవా వ్యూహన దువా వ్యూహన. భగవంతుడు అది ఒక చిన్న వరం ఇచ్చినాడు నాకు. పిల్లలు పోరు పెట్టుకున్నా లేదంటే ఏదైనా కడుపు నొప్పి వచ్చిన చిన్న పిల్లలు ఉంటారు కదా, అట్లాంటి వాళ్ళకు కూడా కొంచెం గ్లాస్ వాటర్ చూసుకొని వేడి వాటర్ ఫోన్ చేస్తే ఫోన్ లో దువా చేస్తేనే తగ్గిపోతుంది. చాలా మంది రెస్పాన్స్ అవుతారు. ఇది కూడా ఒక 90%. మీరు ఇస్లాం మతంలో ఉన్నప్పటికీ మీరు చాలా వరకు కూడా అంటే ఈ హిందువుల పండుగలు ఏవైనప్పటికీ కూడా మీరు చాలా వరకు అన్నదాన కార్యక్రమాలు కానీ లేకపోతే అట్లాగే వినాయక చవితి వస్తే వినాయకుని విగ్రహాలు ఇప్పడం లాంటివి, అట్లాగే మీ గ్రామంలో కూడా ఒక నాగుల కట్ట కూడా కట్టించారు. ఎందుకు మీరు ఇలా చేయాల్సి వచ్చింది? మీరు అన్నట్టు నేను పుట్టుకతోనే ముస్లిమ్స్ ని అయినప్పటికీ కూడా నాకేమైందంటే చిన్నప్పటి నుంచి అన్ని కులాల మధ్యన పెరిగి నేను పెద్దగాను కాబట్టి ఒక సోదరభావం అనేది నాకు ఏర్పడింది. అంటే నేను ముస్లిమ్స్ ని ఎదుటి వాళ్ళు హిందువులు అనేది లేకుండా కుల మతంలో జూట నిజమెరుగుట బాటమంట కవి అన్నాడు కాబట్టి నాకు అది బాగా అనిపించింది. వాళ్ళు నన్ను చిన్నప్పటి నుంచి దీంట్లో బోయలు ఉన్నారు, క్రిస్టియన్స్ ఉన్నారు, కురువలు ఉన్నారు, అన్ని కులాల వాళ్ళు ఉన్నారు గ్రామంలో, అన్ని రకాల అందరి మధ్యలో అందరు సోదర భావంతో చిన్నాన్న పెదనాన్న అత్త మామ అనుకుంటారు, అందరిని బంధుత్వంతో పిలిచి అందరి ముందర పెద్దగా అందరితో కలిసినాను కాబట్టి వాళ్ళు నాకు చాలా ఇచ్చినారు కాబట్టి నేను వాళ్ళకి ఇంకా చేయాలా. అందుకని వాళ్ళు ఏ కులం వాళ్ళు వచ్చి అడిగినా నేను వాళ్ళకి సాయం చేస్తున్నా. అంటే వాడు ఈ కులం వాడు వాడే వాడికి మనం ఎందుకు ఇస్తాం, నేను ముస్లిమ్స్ ని అనేది నాకు ఎప్పుడు కూడా కలగలేదు. నేను అలా పెరగలేదు, నన్ను అలా పెంచినారు వాళ్ళందరూ కాబట్టి అందరినీ కలుపుకొని పోతా. ఇప్పుడు మా గేర్లో ఉన్నారు గణపతులు అడుగుతారు, వినాయక చవితి వస్తే గణపతులు అడుగుతారు, గణపతులు ఇప్పిస్తా. ఇంకా అన్నదానాలు కూడా పెట్టిస్తా విగ్రహాల దగ్గర. మన రీసెంట్లీ కూడా 3 విగ్రహాలు ఇప్పించి 2 చోట్ల అన్నదానం పెట్టించిన. ఇంకా అమ్మ ఇప్పుడు మీరు ఇందాక అన్నారు నాగమ్మ కట్టించారు కదా, అది ఎలా కట్టించారు ఏం లేదు మీరు ముస్లిమ్స్ కదా అన్నారు. అయితే అమ్మ చిన్నప్పటి నుంచి నాకు అదే ఆ కట్టగా ఉన్న చెట్టుకే ఉయ్యాలేసి ఊపేది. అట్లా నాకు అమ్మ అంటే చాలా ప్రేమ ఉంది కాబట్టి చిన్నప్పుడే అమ్మని కోల్పోయాను. అందుకనే అమ్మ గుర్తుగా ఏదైనా ఒకటి చేద్దాం, ఇన్ని కార్యక్రమాలు చేస్తున్నాం కదా, అమ్మ పేరు మీద అమ్మ ఒక గుర్తుంటది అని చెప్పి వెంటనే ఆ పుట్ట అంతా ఖరాబ్ అయ్యి పుట్ట అంతా ఇదైతుంటే అమ్మ పేరు మీద అది నాగమ్మ కట్ట కట్టించింది. అట్లాగే మీరు కట్టలు కట్టించి అట్లాగే విగ్రహాలు కూడా పెట్టారు, గాంధీజీ విగ్రహం కూడా పెట్టారు. అయితే ఇన్ని కార్యక్రమాలు చేసుకుంటూ మా నాన్న పేరు మీద కూడా ఏదన్నా ఉంటే బాగుంటది కదా అని ఒక ఆలోచన వచ్చింది. ఫస్ట్ మా గ్రామంలో కొంచెం తాగునీటి కొరత ఉండేది, నాన్న పేరు మీద మినీ వాటర్ ట్యాంక్ కట్టిద్దామని అనుకున్నాం. ఈ ప్రభుత్వం వల్ల ఇప్పుడు కేసీఆర్ ప్రభుత్వం వల్ల వాటర్ ట్యాంక్స్ కూడా అన్ని వాళ్ళే కట్టించారు. తర్వాత ఏమైందంటే మనకి స్వాతంత్రం తెచ్చిన మహాత్మా గాంధీ గురించి కొంచెం ఒకసారి ఆలోచించి ఆయన విగ్రహం పెడితే బాగుంటది అని చెప్పి నాన్నగారి పేరు మీద గాంధీ విగ్రహం కట్టించింది. తండ్రి మా నాన్న పేరు మీద గాంధీ విగ్రహం, అమ్మ పేరు మీద నాగమ్మ కట్ట కట్టించింది. మీరు ఇంతవరకు గ్రామంలో ఎన్నో సేవా కార్యక్రమాలు ఎన్నో రకాలుగా అంటే అన్ని సామాజిక వర్గాలకు కూడా ఒక ఆప్తుడు మాదిరి, ఒక ఆపద బంధువుడు మాదిరి. చాలా మంది కూడా కొటేషన్ చేపించుకుంటారు, నాకు కూడా తిరిగే పిల్లలు ఆపద బంధువుడు అని చేపిస్తారు.
ఎందుకంటే మీరు చేసిన సేవలు కూడా అలాగే ఉన్నాయి. ఎందుకంటే చాలా మంది కాపాడలోనే మీరు లేదన్న, నేను ఇంకా ఇలాంటి సేవలు ఇంకా ఎన్ని చేసినా కూడా మా ఊరికి మా గ్రామంకి తక్కువనే. వాళ్ళు ఈ రోజు నేను ఈ స్థాయిలో ఉండి నేను ఇంతమంది సాయం చేసుకుంటా, బయట కూడా ఇంతమందిని ఆదుకుంటా, ఇంతమందికి ఆదర్శంగా ఎందుకున్నానంటే అది నా ఊరు నాకు ఇచ్చిన ఒక వరం. అందుకని ఇలాంటి వ్యక్తులు నిజంగా చాలా మందికి ఆదర్శం కావాలి, చాలా గౌరవం కావాలి. ఓకే, అయితే మీరు ఇంకా ఏమి చేయాలనుకుంటారు? మీకుండా ఒక ఆలోచన, ఇంకా మీరు మీ గ్రామానికి ఏదైనా చేయాలనుకున్నారా? ఇంకా మీ ముందు భవిష్యత్ కార్యాచరణ ఏ విధంగా ఉంటుంది? ఇప్పుడు నా జీవిత కాలం మొత్తం భగవంతుడు నాకు ఆయుష్యం రోజులు ఇస్తారో అని నాకు ఊపిరి ఉన్నంత కాలం నేను నా ఊరికి సేవలు, ఇతర వాళ్ళు ఎవరన్నా కానీ, ఊరు పక్కల వాళ్ళు కానీ ఎవరన్నా కానీ ఆపదని నా ఇంటికి వస్తే నేను తప్పకుండా సాయం చేస్తాను, భగవంతుడు నాకు ఇచ్చిన దాంట్లో. థ్యాంక్ యూ వసం. మా ఛానల్ ద్వారా అనేక మంది రావాలి, అనేక మందికి సాయం అందాలి. అలాగే మరి ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రేక్షకులు కూడా మరి అసలు మరి తెలంగాణ జోగులాంబ గద్వాల జిల్లా అల్లంపూర్ నియోజకవర్గం రాజోలి మండలంలో మాందడి గ్రామంలో మరి ఒక చాలా పేదరికంలో నుంచి జన్మించి మరి తాను ఎంతో కష్టపడి అంచెలంచెలుగా ఎదుగుతూ మరి ఆర్థిక వ్యవస్థని, ఆకలిని జయించి ఈరోజు ఎంతో మందికి ఆదర్శంగా ఉంటూ వాళ్ళ ఆకలి తీరుస్తూ మరి అనేక మందికి కూడా సహాయంగా ఉంటూ మరి ప్రజామననాలు పొందుకుంటూ మరి ప్రేమాభిమానాలు పొందుకుంటూ మరి మనందరికీ కూడా మరి ఆదర్శంగా నిలుస్తున్నటువంటి వ్యక్తి. ఆ వ్యక్తిని కూడా ప్రతి ఒక్కరు కూడా ఆదర్శంగా తీసుకొని మనము కూడా ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ ఇతరులకు మనం ఎంతో కొంత జీవనోపాధి కల్పిస్తూ మరి భవిష్యత్తులో రాబోయే రోజుల్లో భారతదేశం అంతా కూడా ఇలాంటి మనస్తత్వం కలిగి, సేవా గుణము కలిగి ప్రతి ఒక్కరు కూడా సంతోషంగా ఉండే విధంగా, సంతోషాన్ని పంచే విధంగా జీవించాలని చెప్పి ఆలోచిస్తూ మా HN9 టీవీ నుంచి మరి మేమందరం కోరుకుంటున్నాం. చూస్తూనే ఉండండి మీ HN9 టీవీ, మీ రేపల్లె రాజు. ఇలాంటి మరిన్ని విషయాలు పంచుకోవడానికి మీ HN9 టీవీ ఎప్పుడూ ముందుంటుంది. చూస్తూనే ఉండండి మన HN9 టీవీ.